హాయ్ ఫ్రెండ్స్, గుడ్ గుడ్ ఈవినింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ సుజాతని. ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మ్మ్, నేనైతే ఇలా ఉన్నానండి. ప్రజెంట్ అయితే ఖాళీ అండి. వర్క్ ఏం చేయట్లేదండి. తినడం పడుకోవడం తప్ప ఏమీ లేదండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ నన్ను గుర్తుంచుకొని నా నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను మర్చిపోకుండా నా నా షార్ట్స్ వీడియోస్ చేయట్లేదండి ఈ మధ్య. ఓన్లీ షార్ట్స్ తీస్తున్నాను. వాటిని కూడా మిస్ చేయకుండా చూస్తున్నారు. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఇలాగే అందరు నన్ను ఆదరించాలని కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ టీ తాగారా? ఏం చేస్తున్నారు? ఈరో చాలా రోజులు అవుతుందండి నానపోయిన కాడ నుంచి నేను బ్లౌజెస్ ఏం కుట్టలేదండి. ఈరోజు స్టార్ట్ చేశానండి కుట్టడం. ఎందుకంటే కుట్టకుండా అలా పడుకొని ఉంటే తెచ్చి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదండి. నేను చేసుకుంటేనే నాకు వస్తుందండి. నాకు ఎవరు తెచ్చి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా. నేనే చేసుకోవాలి. నేనే తెచ్చుకుంటేనే నాకు కడుపు నిండుది, నా బాబు కడుపు నిండుతుంది కదండి. అందు గురించి అన్నీ ఆలోచించుకున్నాను. ఆయన పోయినప్పుడు ఇవే కష్టాలు కదా. నాన్న ఉన్నప్పుడు కొంచెం ధైర్యం ఉండేది. నాన్న పోయిండు, ఆ ధైర్యం కూడా పోయిందండి. ఇంకా చాలామంది నాలాగా హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు రోడ్ల పైన అలా తిరుగుతూ అడుక్కుంటూ ఉంటారండి. కానీ ఆ పని కూడా నేను చేయలేనండి. ఎందుకంటే నా వల్ల కాదు, అది అలవాటు లేదు కదండి. ఆ పని కూడా నేను చేయలేను. అంత పరిస్థితి వచ్చిందనుకోండి, ఏదన్నా తాగి ఏ విషయమో తాగి చనిపోతాను. కానీ ఆ పని మాత్రం చేయడం నా వల్ల కాదండి. అందు గురించి ఓపిక లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా కూడా నేను లేచి 4 రోజులు పడుకున్నా కూడా లేచి ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా ఎంతో కొంత వస్తుంది కదండి. దాంతో అలా బతికిద్దాము. బాబు గురించి ఇంకొక 4-5 సంవత్సరాలు బతికేస్తే పెద్దోడైపోతాడు. ఆ తర్వాత నేను చనిపోయినా కూడా వాడికి ఏం ప్రాబ్లం ఉండదు కదండి. పెద్దోడైపోతాడు. వాడు బ్రతకగలుగుతాడు. ఇప్పుడు వాడికి ఏం చేత కాదు కదండి. వాడికి ఎవరు లేరు కదా. నేను పోతే ఇంకా వాడు అనాథ అయిపోతాడు అని చెప్పేసి వాడి గురించి ఆలోచించి ఇంకా ఈరోజు లేచి బ్లౌజ్ కుట్టానండి. ఈరోజు కుట్టాలండి, తప్పదు. కుట్టకపోతే ఎవరు తెచ్చి పెట్టేవాళ్ళు లేరు కదండి నాకు. ఏంటోనండి, దేవుడు ఇలా రాశాడు తలరాత. హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా బాగుంటారు. కానీ దేవుడికి నేను ఏం పాపం చేశానో ఏం చేశానో తెలియదు. తోడుగా ఉన్నాడు అనుకుంటే నాన్నను కూడా తీసుకెళ్ళిపోయాడు. డబ్బు సాయం చేసినా చేయకపోయినా మనిషి తోడుగా ఉన్నాడు అన్న ఒక ధైర్యం ఉండేది. ఆ ధైర్యం కూడా తీసుకెళ్ళిపోయాడండి దేవుడు. దేవుడికి నేను ఏం పాపం చేశాను, ఎవరికి ఏం పాపం చేశాను, ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. అందరు హ్యాపీగా ఉండండి. మనది చిన్న లైఫ్ అండి. ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలండి. మరి పోయినప్పుడు ఏం తీసుకుపోం కదండి. 6 అడుగుల స్థలం అంతేనండి. మన ఆస్తి అదేనండి. ఎందుకంటే నా కళ్ళ ముందు ఎన్నో చావులు చూస్తున్నాను. మా ఇంట్లో ఎన్నో చావులు చూస్తున్నాను. అయినా కూడా ఉండే ధైర్యం చేసుకుని నా ఇంట్లోనే చస్తే కూడా ఇదే ఇంట్లో ధైర్యం చేసుకుని ఉంటున్నానండి. మా నాన్నే కదండి, ఎవరో కాదు కదా. అందు గురించి భయపడకుండా ధైర్యం తెచ్చుకుంటున్నానండి. ధైర్యంతో ఉంటున్నాను. నాకు కూడా ఒంట్లో ఏం బాగాలేదండి. నాకు సడన్గా ఎప్పుడేమవుతుందో తెలియదు. కానీ దేవుడిని కోరుకుంటున్నాను, దేవుడా నా పిల్లోడు పెద్ద అయ్యే వరకు నన్ను కొంచెం బ్రతికించమని, ఆయుష్ ఇవ్వమని కోరుకుంటున్నాను. నాకు కొంచెం ఒంట్లో బాగుండదండి.
ఆ, కళ్ళు తిప్పుతుంటాయి, తల తిప్పుతుంటుంది, తల నొప్పి వస్తుంటుంది, కాళ్ళు చేతులు వణుకుతుంటాయి. ఇలా ఏంటోనండి, ఇది వెరైటీ జబ్బు అండి, తెలియదు. ఎన్ని డాక్టర్స్కి చూపించినా కూడా తగ్గట్లేదండి. చాలా చాలా ఇబ్బందుల్లో బతకాల్సిన కర్మ వస్తుందండి. అందు గురించి దేవుని బతిమలాడుతూ ఉన్నానండి. నా పిల్లోడికి ఇంకొక 4 సంవత్సరాలు వచ్చే వరకైనా నన్ను బతికించమని వేడుకుంటున్నానండి. బ్రతికిస్తాడో ఏం చేస్తాడో తెలియదు, చూద్దామండి ఎలా అవుతుందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. నేను ఎప్పుడు ఇదే స్టోరీ చెప్తూ ఉంటాను. ఓపికతో మీరు వింటారండి. మీరు విన్నందుకు మీరు నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారండి. చాలా హ్యాపీగా ఉందండి, మీతో మాట్లాడుతూ ఉండాలి ఉంటుంది. డైలీ లైవ్ చేద్దాం అనుకుంటాను, కానీ అలా చేసినా కూడా తప్పే కదండి, అందు గురించి చేయలేకపోతున్నాను. నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చినా రాకపోయినా కూడా నాకు దానిపైన అంత ఇంట్రెస్ట్ ఏమీ అప్పుడు ఉండేదండి. కానీ నాన్న పోవడంతో డబ్బు ఎంతున్నా కూడా ప్రాణాన్ని అయితే మిగిలించలేము కదండి, ప్రాణాన్ని అయితే పట్టుకోలేం కదా. అలా అని చెప్పేసి డబ్బు వచ్చినా రాకపోయినా డబ్బు మీద అయితే నాకేం ఆశ లేదండి. అనుకునేదాన్ని యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, డబ్బు సంపాదించడం అంటే బ్రతకాలి అని అనుకునేదాన్ని. కానీ మన ఏం జరుగుతుందో అది మనం అనుకున్నది జరగదండి. దేవుడు మనకి ఎలా రాసి పెట్టుంటాడో అలాగే జరుగుతుందని కన్ఫామ్గా నాకు తెలిసిపోయిందండి. ఎందుకంటే నేను అనుభవించి చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నానండి. మనం అనుకున్నది ఎప్పటికీ జరగదండి. అది ఏది జరగాలని ఉంటుందో అదే జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. మీ సుజాతని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేస్తే కొంచెం మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఎందుకంటే కొత్త వీడియో వచ్చింది కదా అని చూస్తారు. అలా చూస్తే నాకు వాచింగ్ అవర్స్ చాలా తక్కువ ఉన్నాయండి. అలా చూడటం వల్ల అయినా దానివల్ల అయినా బ్రతుకుతానేమో అని కొంచెం చిన్న ఆశ ఉందండి. ప్లీజ్ హెల్ప్ చేయండి, ఈ విధంగా అయినా హెల్ప్ చేయండి నాకు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్, గుడ్ నైట్. ఉంటానండి, బాయ్ అండి.